మాట్లాడతారు తర్వాత మాట్లాడతారు. 22 ఏప్రిల్ మొదలైంది ఇది పని. 3 సంవత్సరాలన్నర అయింది. ఈ పదుల సంఖ్యలో మనుషులు చచ్చిపోయింది. వందల మందికి నెత్తులు పగిలి కాళ్ళు ఇరిగి రెక్కి. ఈ కొడుకులు వచ్చింది నిర్మాణం చేయడానికి, మంచిర్యాలకు వచ్చి ప్రజలు ఊసుకు తీస్తున్నారు. వీళ్ళు అంటే వీళ్ళకి ఏ పనిష్మెంట్ ఇచ్చినా తక్కువనే. మీరేమో అధికారుల నుండి ఏం చేస్తున్నట్టు లెక్క. వాళ్ళ మీద కంట్రోల్ లేకపోతే ఎట్లా? మీకు ఈ చేతకాని వెధవలు ఎట్లా? ప్రజలు మా ఫ్లెక్సీలు పట్టుకొని, మా ఫోటోలు పెట్టుకొని ఎంపీ గారు గిట్నే ఉంటుంది అని చెప్పి జర్నాలు పెడుతుంటే మాకు ఇంత ఇన్సల్ట్ అవుతుంది. వాడు ఎవరు కాంట్రాక్టర్ లేడా మరి? నువ్వేంటిది ఇక్కడ? దీనికున్న ప్రాబ్లం ఏంది? ప్రాబ్లం ఏంటంటే సార్, కాంట్రాక్ట్ ఆగస్టులో స్టార్ట్ చేసిన తర్వాత ఫుల్ మొబిలైజ్. ఎల్జీలు ఉన్నాయి, 2 ప్రాజెక్టులో ప్లస్ క్యాస్టింగ్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ప్రాబ్లం ఏంటంటే క్యాష్ ఫ్లో. స్టీల్, సిమెంట్ చాలా వైటల్. మెయిన్ ఫ్లైఓవర్స్ ఇక్కడ ఆగింది. స్టీల్ కొనడము, సిమెంట్ కొనడానికి క్యాష్ ఫ్లోస్ కావాలి. సో అది లాస్ట్ 6-7 months నుంచి కొంచెం టైట్ అయిపోయింది సార్ వాళ్ళు. అందువల్ల బాగా డిలే అవుతారు సార్. అంటే వానికి పని చేసిన వాళ్ళని బిల్లులు ఇస్తుందా లేదా? ఇస్తాం సార్, అది చేస్తే ఇస్తాం, చేయకుండా కానీ వానికి ఎప్పటికప్పుడు కట్టిందని కదా, పని చేసిందని బిల్లు ఇస్తారు కదా. మళ్ళీ క్యాష్ చేయని ప్రాబ్లం వచ్చింది వానికి. సార్ అతనికి రాజస్థాన్లో 4-5 ప్రాజెక్టులు ఉన్నాయి కదా సార్ కాంట్రాక్టర్కి. క్యాష్ ఫ్లోస్ లో ఏదో మొత్తానికి 6 months నుంచి ట్రబుల్ ఫేస్. మరి ఇప్పుడు ఏం చేయాలన్నారు? మరి మాకు ఏం మిగిలిలేవు అని కొట్టుడు తప్ప ఇప్పుడు. సార్ నాకు అంటే మెంబర్ గారు ఉన్నారు, టెక్నికల్ మెంబర్ ఉంటారు కదా సార్ ఢిల్లీలో. ఆయన వచ్చి మొన్న రివ్యూ చేశారు. ఏమైంది? ఆయన 29th వరకు టైం ఇచ్చారు. ఈ 15 నుంచి 29 లోపల గేరప్ అయితే సరే, లేకపోతే అది ఆల్టర్నేటివ్ ఆప్షన్ వర్క్ అవుతుంది సార్. ఇట్లా ఎన్ని మార్క్స్ కూడా పోతారు ఆ ఉప్పల్ని మార్పిడి. అసలు నేషనల్ హైవేస్ డిపార్ట్మెంట్లో మీరు శాంక్షన్ ఇస్తే సంబరపడ్డాం. కానీ ఒక్కొక్కటి ఉప్పల్ 5 ఏళ్ళు 6 ఏళ్ళు, ఇది 3.5 ఏళ్ళు. మనిషి చచ్చిపోతే ఎక్కడ అప్రిషియేషన్ వస్తుంది? రావాల్సిన పేరు ఎక్కడ వస్తుంది? మీ అధికారులు పట్టించుకోక ఎక్కడో ఢిల్లీలో ఉంటారు మంత్రి గారికి. ఇట్లా ఎక్కడో ఢిల్లీ ఉంటుంది, చేయాల్సింది మీరే కదా అంటున్నా. నువ్వు కాకపోతే ఇక్కడ ముందు ఎవరు ఉండడం? వాళ్ళు పురమాయించాలి కదా. చేతగానే వేదవాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు? అంటే డిసిషన్ తీసుకోవడానికి ఇది ఎన్ని సంవత్సరాల ప్రోగ్రామ్? 2 years సార్ యాక్చువల్గా. మరి 2022 ఏప్రిల్ అంటే 2024 ఏప్రిల్ వరకు అయిపోవాలి. ఇవాళ 2025 ఏప్రిల్ అయిపోయి 6 నెలలు అవుతుంది. ఎట్లా లెక్క? 1.5 year అయిపోయింది కదా. వాడు మాకు అప్పుడు చెప్పింది ఏంటి? అక్టోబర్లో ఒకటి ఇస్తాము, సెప్టెంబర్లో ఒకటి ఇస్తాము, నవంబర్లో ఒకటి ఇస్తాము, మార్చిలో కొన్ని ఇస్తాము, జూన్లో కంప్లీట్ చేస్తామని చెప్పింది వాడు. అరే ఎంత ఇబ్బంది అవుతుంది చెప్పండి. సెంట్రల్ గవర్నమెంట్ పరిణామం అయిపోయింది అంతే కదా. ఏం చేసినా ఇన్ని రోజులుగా ఎందుకు క్యాన్సిల్ చేయలే? మరి ఇప్పుడు సంవత్సరం అయిపోయిందండి. 1.5 year నుంచి ఎందుకు క్యాన్సిల్ చేయలేకపోయిందో మీ బలం చేయండి, చెప్పండి. ప్రభుత్వం బదనామం అవుతుంది. కాంట్రాక్టర్ చెప్పండి సార్. కాంట్రాక్టర్ ప్రాబ్లం ఓన్లీ క్యాష్ ఫ్లో వస్తే సార్, వేరే రీజన్ లేదు. మొత్తం మిషనరీ మెటీరియల్ అన్ని వస్తే వేరే ప్రాజెక్ట్స్ తీసుకోవడం వల్ల ఇప్పుడు మేము మీతోటి ఏదో మెత్తగా మాట్లాడడం రాలే. మీకు చేతనవుతుందా కదా ఒకటి, వాని దెబ్బలు పడితే 2. మా ప్రజలకు ఇబ్బంది పడుతుంది కాబట్టి మేము మీ మాటలు వినడానికి తృప్తి పడడానికి రాలే. గుర్తుపెట్టుకోండి, దెబ్బలు పడితే వానికి 10ల సంఖ్యలో చచ్చిపోతుంది. ఎంత ఇన్కన్వీనియన్స్ అవుతుంది. మొత్తం దుమ్ము లేచి అటుపక్క ఇటుపక్క షాపులల్లో సాయంత్రం వరకు ఒక 2 mm 3 mm మట్టి అవుతుంది. గతుకుల రోడ్డు కూడా బాగు చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు ఇదంతా డిలే అవుతుంది. ఓకే, అటుపక్క ఇటుపక్క ఉన్న రోడ్లు అవుతున్నాయి కదా. గతుకుల రోడ్లు అయిపోయి మొత్తం మూమెంటు 40 km స్పీడ్ 50 km స్పీడ్ పోవాల్సింది 5 km 10 km స్పీడ్తో పోతే వెహికల్ మొత్తం జామ్ కావా? మరి ఏం లెక్కలేస్తాను? మేము ఈ 12 నుంచి కొత్త మెంబర్ మొన్న రివ్యూ చేశారు సార్. 28 లోపల డైలీ ప్రోగ్రెస్ మానిటర్ చేస్తున్నాం సార్.
డెడ్ లైన్ చెప్పారు. ఈ లోపలికైనా స్పీడ్ అప్ కాకపోతే సార్ ఇక్కడ ఫర్దర్ యాక్షన్ ఇంకొక విషయం చెప్పచ్చు. యాక్చువల్గా ఏంటంటే సార్ ఇప్పుడు న్యూ ఏజెన్సీ కూడా ప్రాపర్ నడుస్తున్నాయి. బట్ న్యూ ఏజెన్సీ వచ్చిన ఎస్టాబ్లిష్మెంట్ అది ఒకటి వస్తుంది. రెండోది ఏంటంటే కాస్ట్ డబుల్ అవడానికి ఛాన్స్, అది 50% హైక్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నారేమో, అదొక కారణం అయ్యిండొచ్చు. జీతంతోనే ఏదైనా క్యాష్ ఫ్లోస్ ఏదైనా అవునా improve చేసి చేద్దామా? తీసుకపోయి జైల్లో పెట్టాలి, ఇటువంటి నా కొడుకు తీసుకపోయి అది కరెక్ట్. అంటే యాక్చువల్లీ జైల్లో పెట్టి పని ఇంకో అదే వాటిని పెట్టుబడి పెట్టడం పెట్టాలి, దాని మీద పని చేయించాలి. మెయింటెనెన్స్ అయితే డిలే చేసిన వాళ్ళు కొత్త ప్రాజెక్టులు ఎప్పుడు వస్తున్నాయో చూడాలి. కొత్త కాంట్రాక్ట్స్ వస్తున్నాయి మళ్ళీ వాళ్ళకి కాంట్రాక్టర్ మరి వాడు ఓనర్ గాడు ఇక్కడ ఉన్నాడు, వట్టి చిన్న చిన్న ఉద్యోగులు ఉంటారు. వాళ్ళు ఏమంటే వాడు కొడితే ఏమవుతుంది, తిడితే ఏమవుతుంది, వాళ్ళు ఏం చేస్తాం అంటున్నా. ప్రాజెక్ట్ గురించి ఇక్కడ నెగ్లిజెన్స్